హలో అండి, ఈరోజు సోయాబీన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్గా అయితే వాటర్ తీసుకొని సోయాబీన్ని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ చూస్తామండి. ఆనియన్, ఇంకా అల్లం వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, బడి ఇలేచి, 3 కాజు, ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నానండి. 2 టమాటోస్ ప్యూరీ చేసుకోవాలి. మసాలా పేస్ట్ చేసుకున్నామండి. చూసారు కదా. నెక్స్ట్ వచ్చి టమాటో ప్యూరీ. మన సోయా అనేది బాగా నానిందండి, చూడండి. నెక్స్ట్ వచ్చి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం పసుపు, ఇప్పుడు సోయాని యాడ్ చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారండి, కలర్ అయితే వచ్చింది. సోయాని వేరే బౌల్లో తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ అనేది పూర్తిగా పైకి వచ్చేదాకా మనం మసాలాలు అనేది మాడిపోకుండా చూసుకోవాలండి. మసాలా మాడడం వల్ల మనకి చేదు అనేది వస్తుంది కర్రీ, సో మసాలా మాడకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం కారం, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మన మసాలా అనేది అడుగంటకుండా చూసుకోవాలండి, లేదంటే కర్రీ అంతా పాడైపోతుంది. నెక్స్ట్ దీన్ని కాసేపు కవర్ చేసుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు 2 టమాటోలు ప్యూరీ తీసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీన్ని కవర్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మన మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది. నెక్స్ట్ దీంట్లో సోయా యాడ్ చేసుకుందామండి. సోయా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1 మినిట్ పాటు దీనిపైన మూత పెట్టుకోవాలండి. మన మసాలాలన్నీ సోయాకి చాలా బాగా పడతాయండి. నెక్స్ట్ వచ్చి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ పాటు కవర్ చేసుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ చూసారు కదండి, చిక్కటి పెరుగు 3 టీ స్పూన్స్ అండి. సో మన సోయా అనేది బాగా కుక్ అయిందండి. చూడండి, దీంట్లో 3 స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, మన కర్రీ వచ్చి ఆల్మోస్ట్ రెడీ అయిందండి. నెక్స్ట్ కస్తూరి మెతి కంపల్సరీ వేసుకోవాలండి. చాలా టేస్టీగా స్మెల్ బాగుంటుంది. చికెన్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్. ఓవరాల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రోటీ, వెజ్ పులావ్, ఇంకా రైస్తో దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.